హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అనగనగా ఒక కథ. ఇవాల్టి మన బేతాళ కథ పేరు అతిథి సత్కారం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల చూడగా చూడగా నాకు దృఢవ్రతుడి కథ గుర్తొస్తున్నది. అతని పట్టుదలకు దేవతలే లొంగిపోవలసి వచ్చింది. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు శ్వేతవనంలో దృఢవ్రతుడనేవాడు ఆశ్రమం నిర్మించుకుని ఉండేవాడు. అతను బ్రహ్మచారి, ఒంటరిగాడు. అతను తపస్సు చేసినవాడు కూడా కాదు, కానీ యావజ్జీవం అతిథి సత్కార వ్రత నియమం తప్పకుండా ఆచరించాడు. ఏ వేళలో ఎవరు వచ్చినా సరే అతను తన కుటీరంలోకి ఆహ్వానించి తనకున్న దానిలోనే వారికి కూడా పెట్టి పంపేవాడు. అతడు కుటీరం విడిచి బయటకు వెళితే కందమూల ఫలాల కోసమే వెళ్ళేవాడు. తన అవసరానికి మించి తెచ్చేవాడు. అందుచేత అతిథులకు పెట్టడానికి అతని వద్ద ఎప్పుడూ ఒక పండో ఫలమో ఉంటూనే ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు అర్ధరాత్రి దాటి ఎవరో వచ్చి తలుపు తట్టారు. దృఢవ్రతుడు తలుపు తీసి చూసేసరికి ఒక ఆజానుబాహువైన ఋషి, మంచి తేజస్సు గలవాడు కనిపించి, ఆకలిగా ఉన్నది, భోజనం పెట్టగలవా అని అడిగాడు. దయచేయండి అన్నాడు దృఢవ్రతుడు ఆ ఋషిని లోపలికి ఆహ్వానిస్తూ. నేను ఒక్కడే కాదు, నా వెంట ఇంకా 7 అందరము ఆకలితోనే ఉన్నాం అన్నాడు ఆ ఋషి. వారిని కూడా లోపలికి రమ్మనండి అన్నాడు దృఢవ్రతుడు. అందరినీ లోపలికి రమ్మనైతే అన్నాడే కానీ అతని గుండె పిచపిచలాడుతున్నది. అతని కుటీరంలో 2 దుంపలు 2-3 ఫలాలు మించి లేవు. వాటితో 8 మంది ఆకలి తీరటం సాధ్యమయ్యే పని కాదు. తాను బయటకు వెళ్ళి ఆహారం తేవటానికైనా అది వేళ కాని వేళ. అరణ్యంలో క్రూర మృగాలు సంచరించే సమయం. అయినా అతను దైవం మీదనే భారం వేసి 8 మంది అతిథులను తన కుటీరంలోకి ఆహ్వానించి, తమరందరూ కొంచెంసేపు కూర్చోండి, నేను త్వరలోనే తమకు ఆహారం సిద్ధం చేసి తీసుకువస్తాను అని అగ్నిహోత్రమున్న గదిలోకి వెళ్ళాడు. అత్యాశ్చర్యజనకంగా ఆ గదిలో ఒక మూల కందమూలాల పోగు, ఫలాల గుట్ట కనిపించాయి. అవి ఎలా వచ్చాయన్న విషయం పట్టించుకోకుండా దృఢవ్రతుడు తన అతిథులకు ఫలాలు ఇచ్చి వారు వాటిని తినేలోపుగా కందమూలాలను చక్కగా కాల్చి తెచ్చి వారి ముందు ఉంచాడు. ఈ ఆతిథ్యంతో అతిథులు చాలా సంతృప్తి చెందారు. వారికి పెద్ద అయినటువంటి ఋషి దృఢవ్రతుడితో, పుణ్యాత్ముడివి, ఈ పుణ్యం ఊరికే పోదు, మేమిక వెళ్ళి వస్తాం అన్నాడు. తెల్లవారేదాకా విశ్రమించి వెళ్ళవచ్చునే అన్నాడు దృఢవ్రతుడు. మాకు రాత్రి పగలు అన్న విచక్షణ లేదు, విశ్రమించటం తరువాత, మేము వెళ్ళవలసిన దూరం చాలా ఉన్నది అన్నాడు ఋషుల పెద్ద. ఆయన కుటీరం వెలుపలికి దారి తీశాడు. ఆయన అనుచరులు ఒక్కరొక్కరే బయటికి పోతున్నారు. అప్పుడు వారిలో ఆఖరువాడు దృఢవ్రతుణ్ణి సమీపించి రహస్యంగా, పిచ్చివాడా, ఆయనను ఊరికే పోనిస్తున్నావేమిటి? ఏదన్నా వరం అడుగు, ఇస్తాడు. ఆయన ఎవరనుకున్నావు? దేవేంద్రుడు. మేము మిగిలిన దిక్పాలకులం అన్నాడు. దానితో దృఢవ్రతుడు గబగబా బయటకు వచ్చి ఋషుల పెద్దతో, స్వామి, కొంచెం ఆగండి, తమరు అనుమతిస్తే ఒక వరం కోరాలని ఉన్నది అన్నాడు. దేవేంద్రుడు సంతోషించి, తప్పకుండా కోరుకో అన్నాడు. మరేమీ లేదు, నాకు పనిలేని వేళలలో పాచికలాడాలని ఉంటుంది. ఎవరిని రమ్మన్నా రారు. నేను పిలిస్తే ఎప్పుడైనా సరే వచ్చి పాచికలు ఆడి నాతో ఓడిపోయేటట్టు వరం అనుగ్రహించండి, ఇంతకంటే మరేమీ కోరను అన్నాడు దృఢవ్రతుడు. ఆ మాటకు దేవేంద్రుడి ముఖం మాడిపోయింది. ఈ ఆశ్రమవాసి ఉత్తమ దృష్టి గలవాడై ఉంటాడని, బొందితో స్వర్గానికి తీసుకుపొమ్మనో లేదా ఏ అప్సరసనైనా తనకు భార్యగా కావాలనో కోరుకుంటాడని దేవేంద్రుడు అనుకున్నాడు. దృఢవ్రతుడు అలాంటి కోరిక కోరి ఉంటే దేవేంద్రుడు సంతోషంగా తీర్చేవాడే కూడాను. కానీ దృఢవ్రతుడు క్షుద్రమైన కోరిక కోరాడు.
అయినా ఇస్తానన్నాక వరం ఇవ్వక తప్పదు గనుక నువ్వు అడిగితే ఎలాంటి వాడైనా సరే నీతో పాచికలు ఆడి ఓడిపోయేటట్టుగా వరమిస్తున్నాను అనేసి అంతర్ధానమయ్యాడు. ఆయనతో బాటే మిగిలిన దిక్పాలకులు కూడా అంతర్ధానమయ్యారు. అటు తరువాత దృఢవ్రతుడికి పాచికలతో చక్కగా కాలక్షేపం అవుతూ వచ్చింది. చుట్టుపక్కల ఆశ్రమాల వాళ్ళు వచ్చి అతనితో పాచికలు ఆడి ఓడిపోతూ ఉండేవాళ్ళు. అతని అతిథి సత్కారం అనే వ్రతం కూడా నిర్విఘ్నంగా జరిగిపోతూ ఉండేది. చివరకు ఒకనాడు అతని కోసం యమదూతలు వచ్చారు. తన పాచికలను చేతబుచ్చుకుని దృఢవ్రతుడు యమకింకరుల వెంట యమధర్మరాజు ఆస్థానానికి వెళ్ళాడు. అక్కడ చిత్రగుప్తుడు దృఢవ్రతుడి జాబితా చూసి యమధర్మరాజుతో, ఇతను చాలా పుణ్యాత్ముడు, యావజ్జీవితం అతిథి పూజ చేసి స్వర్గంలో 1,000,000 సంవత్సరాల పాటు భోగాలు అనుభవించగలడు. అయితే ఇతనికి పాచికలాడే వ్యసనం ఉన్నందున ఒక్కసారి నరక దర్శనం చేయించి స్వర్గానికి పంపేద్దాం అన్నాడు. యముడి అనుమతితో కింకరులు దృఢవ్రతుణ్ణి నరకమంతా తిప్పారు. నరకయాతనలు అనుభవించే వారిని చూసి దృఢవ్రతుడు చాలా నొచ్చుకుని, యముడు తన అతిథులకు చేసే సత్కారం ఇదా అనుకున్నాడు. నరకం చూడటం పూర్తి అయ్యాక అతను యముడి వద్ద సెలవు పుచ్చుకోబోతూ, ధర్మరాజా, నాతో పాచికలు ఆడు, ఒక చిన్న పందెం కూడా పెట్టుకుందాం. నేను ఓడిపోతే నా పుణ్యమంతా ధారపోసి తిరిగి జన్మ ఎత్తేదాకా ఈ నరకంలో ఉండిపోతాను. అదే నువ్వు ఓడిపోతే నీ నరకంలో ఉన్న వారిని అందరినీ నా వెంట పంపేయి అన్నాడు. చిత్రగుప్తుడు యముణ్ణి ఈ పాచికలాట ఆడవద్దని చెబుతున్నా వినిపించుకోక, దేవేంద్రుడు దృఢవ్రతుడికిచ్చిన వరప్రభావం వల్ల యముడు దృఢవ్రతుడితో పాచికలాడి ఓడిపోయాడు. అందుచేత ఆయన నరకమంతా ఖాళీ చేసి పాపులందరినీ దృఢవ్రతుడి వెంట పంపక తప్పింది కాదు. యమకింకరులు దృఢవ్రతుణ్ణి అతని అనుచరులను స్వర్గద్వారం వద్దకు చేర్చి అక్కడి ద్వారపాలకులతో, ఈ దృఢవ్రతుడికి యమధర్మరాజు గారు 1,000,000 సంవత్సరాలు స్వర్గసుఖాలు నిర్ణయించారు అని చెప్పి వెళ్ళిపోయారు. స్వర్గద్వార పాలకుడు దృఢవ్రతుణ్ణి లోపలికి రానిచ్చాడు. కానీ అతని వెంట ఉన్నవాళ్లను రానివ్వక, మీరంతా ఎవరు అని అడిగాడు. వీళ్ళంతా నా వెంట వచ్చిన వాళ్ళు అన్నాడు దృఢవ్రతుడు. అయితే వీళ్లకు స్వర్గంలో స్థానం లేదు అన్నాడు ద్వారపాలకుడు. మీ దేవేంద్రుడు వచ్చి నా ఆతిథ్యం కోరినప్పుడు ఆయన వెంట వచ్చిన వారంతా ఎవరని నేను అడిగానా? ఈ మాట దేవేంద్రుడు గారిని అడిగిరా అన్నాడు దృఢవ్రతుడు. వెంటనే ఈ మాట దేవేంద్రుడి చెవిన పడింది. ఆయనే స్వయంగా వచ్చి దృఢవ్రతుడికి స్వాగతం చెబుతూ అతని వెంట వచ్చిన పాపులందరినీ స్వర్గంలోకి రానిచ్చాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, దృఢవ్రతుడు యుక్తితో ఇలా పాపులందరికీ స్వర్గప్రవేశం కలిగించాడు కదా, ఇది సవ్యంగా ఉన్నదా? ఇంద్రుడు దృఢవ్రతుడి యుక్తిని ఎందుకు సాగనిచ్చాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 చెక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవేంద్రుడు దృఢవ్రతుడి యుక్తికి లొంగిపోయాడన్నది సరికాదు. అతిథి సత్కారం అన్నది అత్యుత్తమమైన వ్రతం. అందుకనే ఆ ఒక్క వ్రతమే ఆచరించి ఏ తపస్సు చెయ్యని దృఢవ్రతుడికి అంతులేని స్వర్గసుఖాలు ప్రాప్తమయ్యాయి. అలాంటి వ్రతం అవలంబించిన వాడి పుణ్యం ఎంతమంది పాపాలనైనా పరిహరించగలదు. ఈ సంగతి తెలిసే ఇంద్రుడు పాపులను స్వర్గంలోకి రానిచ్చాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ చక్కటి కథ ఇంతటితో సమాప్తం. మరొక బేతాళ కథతో మళ్ళీ కలుసుకుందాం. ఈలోపు అనగనగా ఒక కథ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు నచ్చిన కథని లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.